ప్రైజ్ ది లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పెద్దలారా, చిన్నలారా, ఈ కార్యక్రమాన్ని కొన్ని రోజులుగా వీక్షిస్తున్న వారులారా, లేదు అంటే ఈ కార్యక్రమాన్ని మొదటిసారి వీక్షిస్తున్న వారులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దైవజనులారా, ఈ కార్యక్రమాన్ని టీవీ సెట్ల ద్వారా చూస్తున్న వారులారా, ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరెవరైనప్పటికీ యేసుక్రీస్తులో మనమంతా ఒకటే. ధనవంతుడు, దరిద్రుడు, చదువుకున్నవాడు, చదువు లేనివాడు, స్త్రీ, పురుషుడు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, ఇంగ్లీష్ రాని వాళ్ళు, ఉన్నతమైన క్యాస్ట్ వాళ్ళు, తక్కువ క్యాస్ట్ వాళ్ళు, తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, ఇటువంటి తారతమ్యాలు ఏమీ లేవు. క్రీస్తులో మనందరం ఒకటే ఉన్నాం. వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. క్రీస్తులో మనందరం సహోదరి సహోదరులు, మనందరం ఒకటే. వీఆర్ ఆఫ్ వన్ ఫ్యామిలీ, గాడ్స్ ఫ్యామిలీ. సేవకులందరూ ఒక పొలంలో పనిచేస్తున్న వారుగా ఉన్నారు. దేవుని బిడ్డలందరూ ఒక ఇంటిలో ఉన్నవారుగా ఉన్నారు. కాకపోతే సేవకుడు ఇంట్లోకి తోటలో కూడా వెళ్తుంటాడు. దేవుని స్తోత్రం. ఇల్లు దేవునిది, తోట దేవునిది. సేవకుడు దేవునివాడు, దేవుని బిడ్డ కూడా దేవునివాడే. నిన్నటి ఎపిసోడ్లో మనం అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఆలోచించాం. అందులోంచి కొన్ని విషయాలు ఆలోచించాం. కొన్ని పనులు, ఏం పనులవి? చేయకూడని పని ఒకటి ఉంది. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. అయినప్పటికీ సందర్భాన్ని బట్టి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనాన్ని ఆధారంగా చేసుకొని సనుగుడు అనేది చేయాల్సిన పని కాదు. ఒకవేళ విధవరాళ్ళు వచ్చి, అనయ్యలారా, బ్రదర్స్, మాకు ఇలా జరుగుతుంది, చిన్న చూపు చూస్తున్నారు, మాకేదో భయంగా ఉంది, ఇలా చిన్న చూపు చూడడం ఎంతవరకు ధర్మం, మీరు మాట్లాడండి, మీరు నిలదీయండి, ఇలా కొనసాగడానికి వీల్లేదు, వాళ్ళని బాగా చూస్తున్నారు, వీళ్ళని బాగా చూస్తున్నారు, ఈ పక్షపాత ధోరణి ప్రభు సంఘంలో మంచిదేనా అని ఏదో సంథింగ్ చెప్పారు. దానికి స్తోత్రం. గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు కాస్త ఆవేశపడ్డారు. ఏముందని, ఎందుకండి తారతమ్యాలు, ఎందుకు అంతా ఒకటి అనుకున్నాం, మళ్ళీ ఏంటి ఈ తేడాలు? క్రీస్తునందు విధవరాలుని తేడా లేదు, క్రీస్తునందు భర్త ఉన్న స్త్రీ అని తేడా లేదు, క్రీస్తునందు గొడ్రాలు అని తేడా లేదు, సంతానము కలిగిన స్త్రీ అని తేడా లేదు, క్రీస్తునందు వివాహితురాలను అవివాహితురాలనే తేడాలు లేవు, అంతా ఒకటే. అప్పుడు ఆ సహోదరులు చెప్పాలి, సరే అమ్మా, దీన్ని పెద్ద ఇష్యూ చేయొద్దు, దీని గురించి తీవ్రంగా ఆలోచించొద్దు, ప్రార్థన చేస్తాం. మనుషులంతా ఇలాగే ఉంటారు, చిన్నచూపే చూస్తారు. దేవుడు మిమ్మల్ని ఘనంగా చూస్తున్నాడు, ఇవన్నీ వదిలేసేయండి, ఇవన్నీ మనసులోకి ఎక్కించు అంటే మనం సంఘం ఆరంభడి ఎంతో 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది, దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏదో అపోస్తులు వాళ్ళ హడావిడిలో ఉన్నారు, వాళ్ళు పాపం చెరసాలు వేశారు, కొట్టారు, తిట్టారు, ఎందుకు మనకి ఇప్పుడు ఇవన్నీ ప్రస్తుతం వదిలేసి పక్కన పెట్టేసేయండి అని ఏమాత్రం మాట్లాడలేకపోయారు. సమస్యను సద్దుమణిగేటట్టు చేయలేకపోయారు. సమస్యను ఇంకా పెద్దదిగా చేసినట్టు అయిపోయింది. చిలికి గాలివాన అయినట్టుగా కొంతమంది పొడిచి ఆ గాయాన్ని పెద్దది చేసుకుంటారు. సమస్యని పెద్దది చేసుకున్నారు. ఈ సమస్య స్త్రీల సమస్య, విధవరాళ్ల సమస్య, గ్రీకు భాష మాట్లాడే వాళ్ళ దగ్గరికి వచ్చింది. వాళ్ళు హెబ్రీల మీద కనుక్కున్నారు. ఈ విషయం అపోస్తుల దాకెళ్ళింది. అపోస్తులు జనసమూహాన్ని పిలిచారు. అంతా ఒకదానికొకటి రిలేటెడ్గా చూడండి. సమస్య విధవరాలతో ఆరంభమైంది. విధవరాళ్ళు చెడ్డవారని కాదు నా మాట్లాడే ఉద్దేశం. విధవరాళ్ళు వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, వాస్తవమే కదా, మమ్మల్ని చిన్న చూపేంటి, ఇది కరెక్ట్ కాదు కదా, మా భర్త ఉంటే మమ్మల్ని చిన్న చూపు చూడరుగా, నీచంగా మాట్లాడరు కదా, తప్పుగా ఎంచరు కదా అని వాళ్ళు అనుకున్నారు.
సరే చూద్దాంలే సర్దుకొని పోయిండొచ్చు ఒక సందర్భంలో. ఇక సర్దుకొని పోవడం ఎందుకు, మన సహోదరులు చెప్తాం, వాళ్ళు కనీసం ప్రార్థన చేస్తారేమో, వాళ్ళు ప్రార్థన కోసం చెప్పిండొచ్చేమో, కానీ వీళ్ళు ఏకంగా గొడవ కోసం దాన్ని వాడుకున్నారు. కొంతమంది ప్రార్థన కోసం చెప్తున్న దాన్ని ఇతరులు దాన్ని గొడవకు కారణంగా, వాళ్ళు ప్రార్థన కోసం అని చెప్తే మనం కౌన్సిలింగ్ కోసం దాన్ని వాడుకుంటుంటాం. దాన్ని ఎక్కడైనా ప్రసంగంలో విషయంగా వాడుకోవడానికి మనం ఉపయోగించుకుంటాం. గమనించాలి, ప్రతిదీ ప్రార్థనతో ఆరంభించాలి, ప్రార్థనతో ముగించాలి. ప్రార్థనతో ఆరంభించినప్పుడు ఆ పని విజయవంతమవుతుంది కనుక స్తోత్రం చెప్తూ జరిగేటువంటి ప్రార్థనతో అది ముగించబడాలి. ఈ సమస్య ఎలాగబ్బా, హౌ కుడ్ వి సాల్వ్ దిస్ ప్రాబ్లం? హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు, గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు, విధవరాళ్ళు. ఇదొక ట్రయాంగులర్ ప్రాబ్లం అయింది. ఈ ప్రాబ్లం అపోస్తుల్లాకు వచ్చింది. అపోస్తులు సరే ఈ జనసమూహానికి అంతా ఇవన్నీ తెలియకూడదు, మీరు సైలెంట్గా ఉండిపోండి, వి విల్ ప్రే ఫర్ సమ్ మోర్ డేస్, కొన్ని రోజులు ప్రార్థన చేద్దాంలేండి, ఎందుకు తొందర అని మాత్రం వాళ్ళు ఏమాత్రం అప్పటికప్పుడే సొల్యూషన్ తీసుకొచ్చారు. ఆ సొల్యూషన్ మంచిది కాబట్టి సరిపోయింది. స్తోత్రం. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మన టైటిల్ నాయకత్వపు లక్షణాలు. ఎవరి నాయకులు? 6వ అధ్యాయము 3వ వచనంలో మనం కొన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. చేయకూడని పని సనుగుడని, చేయించాల్సిన పని స్తోత్రం బలాల దగ్గర పరిచర్య చేయించడమని, తగ్గింపు కలిగి ఉండాలి విశ్వాసులు. మన పిల్లలకి సంఘములో అన్ని పనులు నేర్పించాలి. ఇంట్లో అన్ని పనులు నేర్పించినప్పుడే వాళ్ళు సంఘములో అన్ని పనులు చేయగలరు. నేను నా పరిచర్యలో కొన్ని చోట్ల టాయిలెట్స్ క్లీన్ చేశాను. నేను మా ట్రైనింగ్ సెంటర్లో నేను టాయిలెట్స్ క్లీన్ చేశాను. ఆ టాయిలెట్లో గాజు పెంకులు పడినప్పుడు 2-3 పాలిథిన్ కవర్స్ నా చేతికి వేసుకొని చేయి లోపల పెట్టేసి వాటి నుంచి గాజు పెంకులను తీశాను. నేను గొప్పగా చెప్పుకోవడానికి కాదు, ఇది పరిచర్య చేసే అవకాశం దేవుడిచ్చాడని చెప్పుకోవడాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. అలా చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చాడు. గాడ్ గేవ్ ఆపర్చునిటీ టు డూ సర్వీస్. ఎవరొస్తులు వెళ్ళారు సార్, ఎవరైనా తీసుకొని వస్తాం సార్ అని, పర్వాలేదు నేనే చేసేస్తానని చెప్పాను. ఆ టాయిలెట్ ఇక వాడుకోవడానికి అవకాశం దొరికింది, దాన్ని వాడుకునే అవకాశం ఉంది. దాంట్లో గ్లాస్ బ్రేక్ అయిపోయింది, గ్లాస్ పీసెస్ అన్ని తీసేసాం. ఫ్లషింగ్ సరిగా జరగడం లేదు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం పని చేయాలి. నేనేంటి పని చేయడం ఏంటి, నా బిడ్డ ఏంటి పని చేయడం ఏంటి, నేను పాస్టర్ అయ్యింది నేను పని చేయడం ఏంటి కాదు. మనం పని చేస్తే, నేను బిషప్ అయ్యింది కాదు, మనం యేసు ప్రభు అపోస్తులుడై ఉన్నాడు, ప్రధాన యాజకుడై ఉన్నాడు, ఆయన పని చేశాడే. అటువంటిప్పుడు మన పెద్ద పెద్ద బిషప్పులు, రెవరెండ్లు, పెద్ద సంఘ కాపరుల చేత మనం పనులు చేయించాలి. మీరు చేయండి. మీరైతే గొప్ప వాళ్ళని ఎంచబడుతున్నారో, ఎవరైతే మీలో మిమ్మల్ని మీరు గొప్ప అనుకుంటున్నారో, గొప్పగా ఎంచబడుతున్నారో వారు తగ్గించుకోవాలి. ఏది వీళ్ళ తగ్గింపేది? వారసులను తీసుకురావడానికి చూపించేటువంటి ఆసక్తి, శరీర సంబంధమైన వారసులను తీసుకొని రావడానికి చూపించేటువంటి ఆసక్తి, క్రీస్తు నేర్పించిన ఆ మాదిరి ప్రకారం ఆ తగ్గింపు క్రియాత్మకంగా చూపించడంలో వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించడం లేదే. చూడండి, ఈ రోజుల్లో సంఘం ఎలా తయారైపోయిందనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. నాయకత్వపు లక్షణాలు అంటున్నప్పుడు మన టైటిల్ నిన్నటి దానిలోంచి మనం బయటకు వచ్చేస్తాం. ఈరోజు కూడా మనం అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం కొన్ని విషయాలు ఆలోచించుకోబోతున్నాం. బలాల దగ్గర పరిచర్య చేయించాల్సిన పనిని, చేయాల్సిన పని ప్రార్థన, వాక్య ధ్యానం, వాక్య పరిచర్య, ప్రేయర్ అండ్ ప్రీచింగ్. మేము 24/7 ఇక మీదటి 2 పనుల్లోనే ఉంటాం. 3వ పని మాకు లేదు. ద ఫస్ట్ వర్క్ ఈజ్ ప్రేయింగ్, ద సెకండ్ వర్క్ ఈజ్ ప్రీచింగ్. ఈ 2 పనులు చేస్తాం, మాకు సైడ్ బిజినెస్ అవసరం లేదు. 4వ విషయము చేయించకూడని పని. వాళ్ళు పిలుపు కలిగిన వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు వదిలేద్దాం. స్పిరిచువల్ వర్క్ పిలువబడిన వాళ్ళని సోషల్ వర్క్స్ కోసం వాడుకోకూడదు. హోములు దర్శించేటువంటి పని, హోముల్లో వాళ్ళకి సువార్త చెప్పే పని,
ఒక వ్యక్తికి దేవుడు అప్పగించాడు అనుకుంటే, కానీ చిల్డ్రన్ హోములోనో ఓల్డ్ ఏజ్ హోములోనో ఇన్ఛార్జిగా అతన్ని పెట్టడం ఎంతవరకు కరెక్టు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. ఒకవేళ మీకు నా మాటలు ఏమైనా అర్థం కాకపోయినా, మీకు ఏదైనా వివరణ కావాలని మీకు ఆశించినట్లయితే, పలాని రోజు మెసేజ్లో పలాని పాయింట్ దగ్గర పలాని చెప్పారండి, దీని అర్థం ఏంటి, కొద్దిగా వివరిస్తారా అని మీరు అడిగితే తప్పేం లేదు. దానికి నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే నా 2 నంబర్స్ ఇక్కడే ఉన్నాయి, 2 నంబర్స్ ఉన్నాయి. అంతేకాకుండా నా ఈమెయిల్ ఐడి ఉంది, gfi@2015@gmail.com. GFI అనగా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్, HMI అనగా హీ మస్ట్ ఇంక్రీజ్ 2015@gmail.com. కాబట్టి ఈ మెయిల్కి, లేదు అంటే వాట్సాప్ నంబర్లు 2 ఉన్నాయి. కాబట్టి 2 నంబర్లకు మీరు కాంటాక్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. చేయించకూడని పని, అతన్ని దేనికి దేవుడు పిలిచాడు అనేది మర్చిపోయి, అతన్ని మనకు తోచిన పని అనగా మనకేది నచ్చితే, ఇదిగో తగ్గింపు నేర్చుకో, దేవుడి ఆశీర్వాదం పొందాలంటే పలానా ఆయన చేతి మీద పలానా ఆయన నీళ్లు పోసాడు, అలా ఆశీర్వదించబడ్డాడు కదా, 14 సంవత్సరాలు నీళ్లు పోసాడు. కాబట్టి మీరు పెద్ద సేవకులు సేవ చేయాలి, పరిచయం చేయాలి, సంఘంలో పరిచయం చేయాలి, అప్పుడే ఆశీర్వదించబడతారు అని వాళ్ళని చెప్పి వాళ్ళని బెదరగొట్టి వాళ్ళ చేత సేవలు చేయించుకోవడం కాదు. ఎవరో క్రైస్తవత్వంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరో ఒక ఆయన నెత్తి మీద పాలు పోయించుకుంటున్నాడట. నెత్తి మీద పాలు పోయించుకుంటున్నట్ట ఆయన గుర్తుపెట్టుకోవాలి, ఒకరోజు దేవుడు నెత్తి మీద నిప్పులు కుప్పగా పోసేటువంటి రోజు రాబోతుందని. అన్య జనుల్లాగా మనం ఈ పనులు చేయడానికి వీల్లేదు. క్రైస్తవత్వంలో, ఆత్మీయ ప్రపంచం అనబడుతున్నటువంటి క్రైస్తవత్వంలో అన్ని ఆచారాలు ఎక్కువ జరుగుతున్నాయి. పాలు పోయించుకోవడానికి కాదు మనం పిలువబడింది. తల మీద ఆనంద తైలాన్ని, నూనెతో మన తలను ఆయన అంటాలి. హీ అనాయింట్ మై హెడ్ విత్ ఆయిల్. దాన్ని వదిలేసి పాలు నెత్తి మీద పోయించుకుంటున్నారే, వాక్యంలో ఎక్కడుంది? వాక్యానికి విరుద్ధమైనటువంటి పాలు దుర్వినియోగం చేస్తున్నారే, పాలు పాడు చేసుకుంటున్నారే. చక్కగా కాగబెట్టుకొని, టీ పెట్టుకొని, లేదా ఇంకేదైనా స్వీట్ తయారు చేసుకొని తినకుండా ఏంటి పనులు? సిగ్గుపడాల్సిన సంగతులు ఎందుకు వారు అతిశయిస్తున్నారే? చూడండి ఎంత అసహ్యంగా ఉంది. దీన్ని బట్టే, మిమ్మల్ని బట్టే కదా, మీరు చేసే పనులను బట్టే కదా అన్య జనుల్లో దేవుని నామం దూషించబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏ మనిషి యోగ్యుడు కాదు, ఆరాధనకు, ఘనతకు, ప్రశంసకు యోగ్యుడు కాదు. యేసు మాత్రమే యోగ్యుడు, ఆయన మాత్రమే కనపరుద్దాం. ఎందుకంటే ఒక మనిషిని కనపరిచేది, ఎందుకంటే ఈ హీరో వర్షిప్, ఎందుకంటే ఈ పర్సనాలిటీ కల్ట్, ఎందుకు ఈ వ్యక్తి పూజ? ఇలా వ్యక్తి పూజ వలన ఆ వ్యక్తిని విగ్రహంగా, విగ్రహ స్థాయికి మార్చి ఆ వ్యక్తిని మరింత శాపగ్రస్తులంగా మనం మారుస్తున్నాం. స్తోత్రం. ఈ మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు, ఈ మనుషుల్ని గౌరవించాల్సిన అవసరం. అలాగని అవమానపరచమని కాదు నా మాటలకు ఉద్దేశం. ఏదైనా మన ధ్యాన నిమిత్తమే మళ్ళీ అదే వాక్య భాగం చదువుకుందాం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. కాబట్టి సహోదరులారా అంటే దాని అర్థం శిష్యులారా, శిష్య సమూహమా, సహోదర శిష్య సమూహమా, సనిగేటువంటి సమూహమా, స్తోత్రం, చిన్నచూపు చూసేటువంటి సమాజమా, అనైక్యతను తీసుకొచ్చినట్టు ఆత్మీయులారా. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందినటువంటి 7 మనుషులను, 20 లక్షల మంది దాకా ఉన్నారు. కానీ అన్ని వేల మంది అవసరం లేదు, 100 మంది అవసరం లేదు, 7 మంది. ఇదేంటంటే 20 లక్షల మందికి పైగా ఉన్నట్టు, 20,000 మందికి పైగా ఉన్న ప్రజలకి 20 లక్షలు అంటున్నప్పుడు ఇశ్రాయేల్ సంఖ్య 20,000 అంటున్నప్పుడు నూతన నిబంధన ఇశ్రాయేల్ యొక్క సంఖ్య గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీలో ఏర్పరచుకోండి. యూ సెలెక్ట్, యూ పీపుల్ డిసైడ్, యూ పీపుల్ టేక్ ఏ ఫైనల్ డెసిషన్. స్తోత్రం. నాయకత్వపు లక్షణాలు.
నాయకత్వపు లక్షణాలు అందరిలో లేవు, అందరిలో ఉండవు. కారణం ఏంటంటే అందరూ నాయకులు కాదు, అందరూ నడిపించేవాళ్ళు కాదు, కొందరు నడిచేవాళ్ళు కూడా ఉన్నారు. నడిపించేవాళ్ళు కొద్దిమందే ఉన్నారు, నడిచేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నాయకులు బోల్డ్ మంది ఉన్నారు. స్తోత్రం. కానీ వాళ్ళకన్నా అధికంగా నాయకులని అనుసరించి నాయకుని అడుగుజాడల్లో నడిచేటటువంటి వాళ్ళు, నాయకుల యొక్క నీడలను ఆశ్రయించేవారు, నాయకుల యొక్క నీడల్లో నడిచేవాళ్ళు. స్తోత్రం. మీరు ఎవరో మీకు దోచులను సెలెక్ట్ చేసుకోండి, పలానోళ్ళని మేము చెప్పం అని అనలేదు. పేతురు గారు చెప్పినటువంటి, లేకపోతే అపోస్తలులు చెప్పినటువంటి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1:6 కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ, చాలండి, 1 ఆత్మతో, ఆత్మ కలిగిన వాళ్ళు, పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనుభవం కలిగిన వాళ్ళు, ప్రసంగించడానికి కాదు. ఈ రోజులో ప్రసంగించే వాళ్ళకి కూడా ఆత్మానుభవం లేదు, అది వేరే విషయం లేండి. ఇక్కడ రాయబడిన మాట, బోధించే పనిలో మేము ఉంటాం కనుక, బోధించే పనిలో మేము నిమగ్నమై ఉంటాం కనుక, ఈ భోజనం పని బోధించే పని బ్యాలెన్స్ చేయలేకున్నాం కనుక దాన్ని మానేసాము అన్నట్టుగా అనిపిస్తుంది కొంతమందికి. బోధ పనిలో మేము ఉంటాం, భోజనాల పనిలో కొంతమందిని పెట్టుకోండి. వాళ్ళలో కూడా ఉండాల్సిన కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఏముందిలేండి, ఎవడైనా వడ్డించవచ్చు అని అనుకుంటారేమో, కానీ క్వాలిటీస్ చెప్తున్నారు. సరే, ఎలాగ వడ్డించే వాళ్ళు నాయకులు ఎలా అవుతారు? నాయకత్వపు లక్షణాలు అనడం కరెక్ట్ కాదే, పరిచారకుల యొక్క లక్షణాలు అంటే బాగుండేది అని మీరు అనొచ్చు. ఒకవేళ మీరు పరిచారకుల లక్షణాలు పెట్టుకున్నా అని మీరు అనుకున్నా నాకే ఇబ్బంది లేదు. నాయకుడు కూడా పరిచారకుడే, పరిచారకుడే నాయకుడు అవుతాడు. 1 ఆత్మానుభవం. ఆత్మానుభవం అంటే ఆత్మ నింపుదల, ఆత్మ నడిపింపు, ఆత్మ బంధం, ఆత్మతో కనెక్ట్ అయినటువంటి, ఆత్మతో అనుసంధానము చేయబడిన విధానం ఉండాలి. వీళ్ళు సాధారణమైన ప్రజలు కాదు, శిష్యులు కాదు. శిష్యుల స్థాయి నుంచి వాళ్ళ మంచి చెడు చూసుకోవడానికి వాళ్ళ మీద నాయకులుగా ఉన్నటువంటి సూపర్వైజర్స్. పనివారి మీద నియమించిన వాడు ఒకడున్నాడు అని రూతు గ్రంథము 2వ అధ్యాయంలో చూస్తున్నాం. బోయజ్ ఉన్నాడు, యజమానుడు ఉన్నాడు, పనివాళ్ళు ఉన్నారు. పనివాళ్ళ మీద నియమించబడ్డాడు ఒకతను ఉన్నాడు. అనగా యజమానుడు, పనివాళ్ళు, పనివాళ్ళకి యజమానుడికి మధ్యలో మధ్యవర్తిగా ఉన్నవాడు ఒకడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు. 1 నాయకత్వపు లక్షణమైన, సేవకత్వపు లక్షణమైన, either he's a director or either he's a deacon. వాళ్ళు ఆత్మానుభవాన్ని కలిగి ఉండాలి. దే షుడ్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ను గురించి ఎరిగిన వాళ్ళు, పరిశుద్ధాత్మ శాస్త్రం ఎరిగిన వాళ్ళు అని కాదు, దోస్ హూ స్టడీడ్ న్యూమటాలజీ అని కాదు, ద సైన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అని కాదు. ఇక్కడ స్తోత్రం. పరిశుద్ధాత్మను గురించి అవగాహన కలిగి ఉండాలి, అదే సమయంలో అనుభవం కలిగి ఉండాలి. అవగాహన మాత్రమే సరిపోదు, అది థియరీ. అనుభవం కలిగి ఉండాలి, దట్స్ ప్రాక్టికల్. స్తోత్రం, హల్లెలూయా. 1 మనం ఆలోచిస్తున్న విషయం ఆత్మానుభవం. 2వ విషయం 6వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. ఆత్మతోను అని మనం చదివేసాం, దాని పని అయిపోయింది. పరిశుద్ధ ఆత్మతోనని, జ్ఞానముతోను, జ్ఞానానుభవం, విజ్డమ్ ఎక్స్పీరియన్స్. ఆత్మ ఉంది, జ్ఞానం లేకపోతే ఎలాగా? వాక్యం ఉంది, ఆత్మ లేకపోతే ఎలాగా? మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకుండటం వల్ల మీరు పొరపాటు పడుతున్నారు. యేసుప్రభు కొంతమందిని ఉద్దేశించి చెప్పిన మాట ఇదే. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానంగా చెప్పిన మాట ఇదే. నాకు ఒకటి అర్థమైంది, యూ పీపుల్ వేర్ ఇన్ కన్ఫ్యూషన్, యూ పీపుల్ వేర్ ఇన్ ట్రబుల్.
నేను చదువుతున్నాను అన్నమాట. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం, పేజీ నెంబర్ 23. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుచున్నారు. ఏదో ఒకటి చాలండి అని కాదు, లేఖనములను దేవుని శక్తిని ఎరగాలి. ఎరగకపోతే పొరపాటు పడుతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎర్రింగ్లోకి వస్తున్నారు, ఎర్రర్లోకి వస్తున్నారు. నాయకత్వపు లక్షణాలు, ఆత్మానుభవం, లేకపోతే డీకన్స్ యొక్క లేదా డైరెక్టర్స్ యొక్క లక్షణాలు, లీడర్స్ యొక్క లక్షణాలు, ఆత్మానుభవం, జ్ఞానానుభవం. 6వ అధ్యాయం 3వ వచనం, మంచి పేరు పొందిన 7 మనుషులు. మంచి పేరు. స్టెఫన్ అనేది మంచి పేరండి, ఫిలిప్ అనేది మంచి పేరే, ప్రోకర్ అనేది మంచి పేరే, నికానోరు, తీమోను, పర్మెనాసు, నికోలాసు మంచి పేర్లేగా. అక్షరార్థమైన వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేర్ల గురించి నేను మాట్లాడడం లేదు. వాళ్ళు సంపాదించుకున్న పేర్లు, వాళ్ళ ప్రార్థనను బట్టో, వాళ్ళ పరిచర్ని బట్టో, వాళ్ళ తగ్గింపును బట్టో, వాళ్ళ ప్రవర్తనను బట్టి సంపాదించుకున్నటువంటి పేరు. స్తోత్రం. అనగా స్తోత్రం, జాగ్రత్తగా ఆలోచించాలి. వాళ్ళు సాక్ష్యం కలిగిన వాళ్ళుగా ఉండాలి. ఈరోజు మన గురించి ఎవరు మంచిగా చెప్పకపోవచ్చు. ఏం మంచోడు కానండి, ఆమె మంచిదండి, అతనే మంచోడండి. ఈ రోజుల్లో నెగిటివ్గా మాట్లాడడం ఎక్కువైపోతుంది. కానీ మీరు విచారించినప్పుడు ఈ 20,000 మందిలో మంచి పేరు కలిగి ఉండాలి. ఒకవేళ ఆత్మ లేకుండా, జ్ఞానం లేకుండా మంచి పేరు మాత్రం ఉంటే చాలని కాదు, ఆత్మ జ్ఞానం ఉండాలి, ప్లస్ అదిగాక మంచి పేరు ఉండాలి. దే షుడ్ హ్యావ్ ఎ గుడ్ నేమ్. గుడ్ నేమ్ అనేది గుడ్ లైఫ్ను బట్టి వస్తుంది. దేవుడు అనుగ్రహించి, గాడ్ అనుగ్రహించిన గుడ్ లైఫ్ను బట్టి గుడ్ నేమ్ వస్తుంది. అప్పుడు మరింత ఎక్కువగా గుడ్ వర్క్స్ చేయగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. 4వ విషయం చెప్పి నేను ముగించేస్తాను. చదువుదాం ఇదే అధ్యాయంలో, అనగా అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండిన పొందినవాడైన స్తోత్రం స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకేరు, నికానోరు, తీమోను. చాలండి. ఇక్కడ ఇంకో మాట కూడా చూస్తున్నాం. వారు విశ్వాసముతోనూ, మొట్టమొదటి మాట విశ్వాసముతో అని రాయబడింది. ఆత్మతోనూ అన్నానికి ఇక్కడ పరిశుద్ధాత్మతో అని రాయబడిందని చెప్పుకున్నాం. స్టెఫన్ విషయంలోనే కాదు, 7 మంది విషయంలో బేసిక్గా 3 క్వాలిఫికేషన్స్ కావాలి: ఆత్మానుభవం, జ్ఞానానుభవం, సాక్ష్యానుభవం. ఇంకా తర్వాత ఏమన్నా చిన్న విషయాలు ఉంటే ఉండొచ్చు, లేదులేండి అన్నట్టుగా. సాక్ష్యం కలిగి ఉండడం గురించి చెప్పుకున్నాం. విశ్వాసం కలిగి ఉండడం. దే షుడ్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసపు ఆత్మను కలిగిన వాళ్ళుగా, అనగా విశ్వాస ఫలము అనగా ఆత్మ ఫలము అయినటువంటి ఫెయిత్. విశ్వాసము అనేది ఆత్మఫలం, ఆత్మవరం కూడా. అట్లోకి వెళ్ళలేదు మనం. విశ్వాసముతో నిండుకున్నట్టు ఈజ్ ఫుల్ ఆఫ్, అనగా వెలుచూపు వలన కాదు, విశ్వాసం వలన నడుచుకునే వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకోండి. అందరే కాదు. స్తోత్రం. ఈ రోజుల్లో మనుషులు వెలుచూపు వలన, బాహ్య రూపాన్ని బట్టి. స్తోత్రం. హల్లెలూయా. వెలుచూపు వలన నడిస్తే మనం వెలివేయబడతాం. కానీ విశ్వాసం ద్వారా నడుచుకుంటే, విశ్వాసమునకు కర్త ద్వారా దీవించబడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాయకత్వపు లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద డీకన్స్, లేకపోతే లీడర్స్. ఆత్మానుభవం, జ్ఞానానుభవం, సాక్ష్యానుభవం, విశ్వాసానుభవం. అందరికీ ఉన్నటువంటి సాధారణమైన విశ్వాసం లాంటి విశ్వాసం కాదు. దే షుడ్ హ్యావ్ ఎ స్పెషల్ ఫెయిత్ ఫ్రమ్ హోలీ స్పిరిట్. కటిటి 4 లక్షణాలు, 4 అనుభవాలు కలిగి ముందుకు సాగుదాం. మన స్థానిక సంఘాల్లో కూడా డీకెన్స్ యొక్క, పరిచారకుల యొక్క, అపోస్తులకి, అనుచరులకి మధ్యలో గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఫిల్ చేయాలి, ఈ గ్యాప్ నింపాలి. ఈ గ్యాప్లో నిలబడ్డానికి ఎవరున్నారు? ఈ బద్దలైన సందులో నిలబడ్డానికి ఎవరున్నారు?
ఎవరున్నారు? దేవుని స్తోత్రం. నేనున్నాను, నన్ను పంపమని యెషయాలాగా రెస్పాండ్ కాగలమా? ఎవరో, ఎందుకంటే మేము ఉన్నాం కదంటండి. తమంతట తాముగా స్టెఫను, లేకపోతే ఫిలిప్పు, నికానోర్, తీమోన్, పర్మెనాస్, నికోలస్ అనేవాళ్ళు రాలేదు. ద మల్టిట్యూడ్ ఆర్ ద రిమైనింగ్ లే పీపుల్ సెలెక్టెడ్, ప్రజల దృష్టిలో పడిన వాళ్ళు, మంచి పేరు కలిగిన వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన స్థానిక సంఘాల్లో, చిన్న సంఘాలైనా పెద్ద సంఘాలైనా, ఖచ్చితంగా 7 ఎన్నుకోవాలనేది ఏమీ లేదు. ఇంకా ఎక్కువ మందిని ఎన్నుకున్నా పర్లేదు, తక్కువ మందిని ఎన్నుకున్నా పర్లేదు. సంఖ్య అనే దానికి ప్రాధాన్యత లేదు. 20,000 అనే దానికి 7 అనేది పెద్ద కౌంట్, చాలా లీస్ట్ కౌంట్. స్తోత్రం. కాబట్టి ఇటు 4 అనుభవాలతో, ఈ 4 ఆత్మ నింపుదలతోనూ, జ్ఞాన నింపుదలతోనూ, సాక్ష్యపు నింపుదలతోనూ, విశ్వాసపు నింపుదలతోనూ ముందుకెళ్ళడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.